అమ్మా, భగవంతుడి దయ వల్ల, నీ దయ వల్ల గగన్ బావ నాతో కలిసి డాన్స్ అకాడమీ నిర్వహించడానికి ఒప్పుకున్నాడు. అలాగే డాన్స్ అకాడమీ ఓపెనింగ్ కూడా గగన్ బావ చేతుల మీదుగా జరిగితే అకాడమీ బాగా రన్ అవుతుంది అని నా నమ్మకం అమ్మా. బావని ఫోన్ చేసి అడుగుతానమ్మా. నీ ఆశీర్వాదం ఉండాలమ్మా. అమ్మా, నన్ను ఆశీర్వదించావా? నీ ఆశీర్వాదం ఉంటే బావ తప్పకుండా ఒప్పుకుంటాడమ్మా. ఏంటి? అదే ఈరోజు డాన్స్ అకాడమీ ఓపెనింగ్ కదా బావా. హే, నువ్వు నన్ను పేరు పెట్టి పిలు, అయినా ఇలా బావా అని వరుసలు పెట్టి పిలవకు. అది కాదు, ఎంత కాదనుకున్నా మీరు వరుసకి బావే కదా. అమ్మాయి చెప్పిందా? అవన్నీ మా అమ్మ చెప్పలేదు. పెళ్ళెందుకు ఆపేసుకోవాల్సి వచ్చిందో నా కారణాలు నాకున్నాయి. ఇదంతా కాదు, ఎవరో ఒకరితో ఓపెన్ చేయించుకో, నేను మాత్రం ఓపెన్ చేయను. అలా అనకండి ప్లీజ్. నాతో కలిసి డాన్స్ అకాడమీ రన్ చేయడానికి ఒప్పుకున్నారు. మీ మంచి చేతులతో డాన్స్ అకాడమీని ఓపెన్ చేయరా ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆ చిన్న పిల్లల కోసమైనా డాన్స్ అకాడమీ విషయంలో నువ్వు భూమితో కలిసి నడవాలి గగన్. సరే, చేస్తాను. నీకోసం నువ్వు చెప్పావని కాదు. భూమి, అమ్మా భూమి, భూమి. చెప్పండి నాన్న. అది నేను రెడీ అంకుల్. రండలుడ్ గారు, మీ ప్రస్తావనే తీసుకొస్తున్నాను, మీరే వచ్చారు. 100 ఏళ్ల ఆయుష్ మీకు. మీ అమ్మాయితో కలిసి. అలాగే అల్లుడు గారు, మా అమ్మాయితో కలిసి నిండు 100 ఏళ్లు ఆనందంగా ఉంటారు. అమ్మా భూమి, డాన్స్ అకాడమీ నువ్వు ఎవరితో ఓపెన్ చేయిద్దాం అనుకుంటున్నావు? ఏంటి భూమి, ఏం మాట్లాడవేంటి? నాన్న, ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది?
చూసావా బావా, నువ్వు నమ్మావు గనక నీతోనూ నువ్వు చెప్పిన వాళ్ళతోనూ కాకుండా ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు అంటోంది? అంటే ఇప్పటిదాకా రాని ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చిందా అని అడుగుతున్నాను పిన్ని. అంటే మీ నాన్నగారు ఇదిగో మన ఉదయ్తో ఓపెనింగ్ చేద్దామని ఆశపడుతున్నారు. నీకేమైనా అభ్యంతరం ఉందేమోనని అడుగుతున్నారు. ఉన్నట్టే ఉంది, అందుకే భూమి నీ మీద కోప్పడుతోందమ్మాయి. ఏమ్మా, అత్తయ్య చెప్తుంది నిజమా? ఓపెనింగ్ కి నాకంటే ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారమ్మా నీకు? లేదు నాన్న, నీకంటే నాకు ఎవరు ముఖ్యం కాదు. మరి అలాంటప్పుడు మన ఉదయ్తో ఓపెనింగ్ చేయించడానికి నీకే అభ్యంతరం లేదు కదా? డాన్స్ అకాడమీని మీరే ఓపెన్ చేయాలి. సరే, చేస్తాను. అంటే అది చూడమ్మా, ముందే చెప్తున్నాను, ఉదయ్తో అకాడమీ ఓపెనింగ్ ఉంటుందంటేనే నేను ఈ ఫంక్షన్కి వస్తాను. లేదంటే నేను ఇక్కడే ఆగిపోతాను. అయ్యో నాన్న, అలా అనకండి.